రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అయితే అనేక అవరోధాల తర్వాత చిట్ట చివరికి నేను పూర్తిగా దొరికిపోయిన, ఇంతకు మించి నేను లాగితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నేను తిరగలేనని గ్రహించినటువంటి కిషన్ రెడ్డి గారు చివరకు సుముఖత చూపి ఈరోజు కేంద్ర మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడానికి సహకరించిన విషయం అందరికి మనకు తెలిసిన విషయం. అయితే ఇంతకుముందు మా గౌతమ్ ప్రసాద్ గారు అన్న మాట్లాడుకుంటూ ఒక ప్రాజెక్ట్ తెచ్చిరా, ఏం తెచ్చిరా అని అడుగుతున్నాడు. సార్, ఒక విషయము, ఈరోజు మనం అందరం కూడా మెట్రో ఎక్కి తిరుగుతున్నాం కదా. ఈరోజు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆప్షన్ ఏంటి? మెట్రోనే కదా. సో ఈ మెట్రోని తెచ్చింది ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చిందా? ఈ మెట్రోని ఏమన్నా బీజేపీ పార్టీ తీసుకొని వచ్చిందా? ఈ మెట్రోని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా. ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఈ మెట్రో ఆపకపోతే రక్తం ఏరులై పారుతుంది. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, రేపటి నుంచి దుమ్ము దుమారం అవుతుందని మాట్లాడిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? ఫేజ్ 1లో నిర్మించాల్సినటువంటి ఈ మెట్రో ప్రాజెక్టు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈరోజు కూడా ఇంకా పూర్తి కాలేదు కదా. ఫేజ్ 1 అంటే ఎక్కడి దాకా నిర్మించాలి? ఫలక్నమ దాకా నిర్మించాలి. ఎక్కడి దాకా నిర్మించారు వీళ్ళు? సో వీళ్ళు 10 ఏళ్ళు ఉండి కూడా కనీసం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో నిర్మించకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టు కేవలం నిర్మాణం జరిగితే దానికి మీరు ఫెసిలిటేట్ చేసిరు అంతే. డిపిఆర్లు కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి, ఆ లోన్స్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వస్తే కేవలం నిర్మాణాన్ని పర్యవేక్షణ చేసిరు. ఆ పర్యవేక్షణను కూడా వీళ్ళు పూర్తి స్థాయిగా చేయకుండా ఈరోజు ఫేజ్ 1 ఇంకా పెండింగ్లో ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అయితే ఈరోజు ఫేజ్ 2 నిర్మాణంకి ప్రయత్నాలు చేస్తూ ఉంటే దీనికి ఏందో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కొత్త ఒక అర్థాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పెద్దలు. నేను ఒక మాట అడుగుతున్నా సార్, ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు అనేటివి ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం చేసే ప్రతి అభివృద్ధికి కూడా ఎన్నికకే కారణం పెడితే ఎట్లా? అట్లాంటి ఈరోజు గాంధీ సరోవర్కి అనుమతులు వచ్చినాయి. గతంలో వీళ్ళే కదా గాంధీ స్టాచ్యూ కట్టేస్తున్నారు, 5,000 కోట్లతోనే కడుతున్నారంటే ఏం జరిగింది? ఈరోజు 5,000 కోట్లతో ఏదైనా స్టాచ్యూ నిర్మాణం జరుగుతుందా? ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన భూములు దాదాపు సంవత్సరం నుంచి కొట్లాడితే నిన్న వచ్చిన అనుమతులు. కాబట్టి మనం ఈరోజు ఈ ఫేజ్ 2 గురించి కూడా ఎప్పుడు మన ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి మనం కొట్లాడుతూ ఉంటే ఈరోజు అపాయింట్మెంట్ దొరికింది. మెట్రో ఫేజ్ 2 గురించి ఈరోజు చెప్పినాము ఏమన్నా? ఎన్నికల నేపథ్యంలో 2023 మా మేనిఫెస్టోలోనే చెప్పినాం కదా, మెట్రోని ఫేజ్ 2 మేము నిర్మాణం చేసి ప్రజలకు హైదరాబాద్కి మరో మణిహారాన్ని మేము అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పిన మాట మేనిఫెస్టోలోనే ఉంది కదా. దానికి ఈరోజు జిహెచ్ఎంసీతో ముడిపెట్టడం అనేది ఇక రాజకీయం అనకపోతే ఇక ఏమనాలి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంతో కొంత అండగా నిలబడాల్సింది ఎవరితోని? కాంగ్రెస్ పార్టీతో అంటలేను, రాష్ట్ర ప్రభుత్వంతో కదా. ఎందుకంటే అనుమతులకు అడ్డం నిలబడుతుంది బీజేపీ పార్టీ, నిధులకు అడ్డం నిలబడుతుంది బీజేపీ పార్టీ. అంటే సరైన సాంకేతిక వివరాలు తెలియజేయలే కాబట్టి ఈ లేట్ జరిగింది, దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా కేంద్రం చెప్తున్నమాట. మరి దానికి ఏం చెప్తారు? సాంకేతిక వివరాలు తెలియచేయాలి అని అంటే మీకు డిపిఆర్లు ఇచ్చినప్పుడు అందులో మీకు స్పష్టంగా ఏం కావాలి అని మీరు బహిరంగంగా చెప్పాలి, కానీ అడ్డం నిలబడడం ఎందుకు? ఈరోజు మేము ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినాం, ఆ ప్రాజెక్ట్లో మీకు ఇంకా ఏ విధంగా కావాలి లోతైన అధ్యయనం చేసి ఏం కావాలనేది మీరు రిప్లై ఇచ్చి ఆ అధ్యయనం తెప్పించుకోవాలి, కానీ మీరు ఏమేమి మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళప్పగించుకొని బల్లిగుడ్లు వేసుకొని చూసుకుంటూ కూర్చుంటే ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి ఏంటంటే నేనేమంటున్నా, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించేస్తే రేపొద్దున మనం రాజకీయం చేయడానికి కానీ, లేకపోతే రేపొద్దున మనం ఇంకేమన్నా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఏంటి మన పరిస్థితి అని చెప్పుకోవాలంటే కూడా ఈ అవకాశం ఉండదని గ్రహించినటువంటి వీళ్ళు ఒక పక్క నుంచే ఒక ఆయన ప్రాజెక్టులకు అడ్డం నిలబడతాడు. వరంగల్ ముఖ్యమంత్రి గారు నానా తిప్పలు వాడి మన పక్క రాష్ట్రంలో అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన కేంద్ర మంత్రిగా, ఏవియేషన్ మంత్రిగా ఉంటే రామ్మోహన్ నాయుడు గారు ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలకు నేపథ్యంలోనా, లేకపోతే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఆ సంబంధాల నేపథ్యంలోనా
ఏదో ఒక రకంగా కింద మీద పడి వరంగల్ మామ్నూర్ల ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తే అన్ని అనుమతులు అన్నీ వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ తీయడానికి నేనే కారణము అన్నాడు. కానీ అన్ని రోజులు అడ్డం నిలబడ్డది నేనే అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఈ వరంగల్లో ఎయిర్పోర్ట్ తేవాలన్నటువంటి ఈ అంశం ఈ రోజు లేవనెత్తింది కాదు కదా. అంటే ఇప్పుడు ఈ మెట్రో విస్తరణలో కూడా అలానే జరుగుతుందని చెప్పుకోవచ్చా? ఇప్పుడు ఈ మెట్రో విస్తరణలో కూడా అదే విధంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చా? మెట్రో విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకోసమనే దాదాపు పుష్కర కాలం నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే ఆ రోజు అడ్డం నిలబడి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురాగానే నేనే తీసుకొని వచ్చినా అని అనవసరమైన రాజకీయం చేసిన. అందుకే ఈసారి ఏం చేసినాము, ఇదే కిషన్ రెడ్డి గారిని ముందర పెట్టినాము. నువ్వు తీసుకొని రా అపాయింట్మెంట్, మేము వచ్చి డిపిఆర్లు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంతకుముందు అన్న మాట్లాడుతుండ్రు ఏమని, మీరు కేంద్ర మంత్రి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి పోయి లోపల కలిసిండ్రు, ఎందుకోసం కలిసిరో మాకు తెలియదు, అసలు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినరో లేదో మాకు తెలియదు అని ఈరోజు అంటారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉండొద్దు రాష్ట్ర ప్రజలకి. అందుకే మేమేమంటున్నాం, పారదర్శకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు గురించి మాట్లాడిరా లేదా అని కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పేస్తారు కదా. ఒకవేళ మా స్వార్థానికి మా వ్యక్తిగత అంశాలు మాట్లాడి రాష్ట్ర అవసరాలను రాష్ట్ర ఆత్మగౌరవం తాకట్టు పెడితే కిషన్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చోరు కదా. బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారిగో దీని గురించి కాకుండా ప్రాజెక్టు గురించి కాకుండా వేరే విషయాలు మాట్లాడిందని కిషన్ రెడ్డి గారు చెప్పేస్తారు కదా. అందుకని మేము పారదర్శకంగా ఉండాలని చెప్పి ఏ మనిషి అయితే ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం నిలబడుతున్నాడో మేము దొంగ చేతికి తాళాలు ఇచ్చినాం. ఇక ఉత్త సింపుల్గా చెప్పేస్తున్నాం, దొంగ చేతికి తాళాలు ఇచ్చినాం. తాళాలు ఇచ్చి మీరే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి, మీరు కూడా వచ్చి 3వ కుర్చీలో కూర్చోండి, మీ సమక్షంలో మేము చర్చ చేస్తాము, మీ సమక్షంలో అనుమతులు ఎట్లా రావో మీరే తేల్చండి అని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి గారిని ముందర పెడితే ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి బాధ ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. దానికి పైపెచ్చు ఈ అభివృద్ధి మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముడిపెట్టడం ఈ కొత్త కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా మీకు 30-38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని. కాబట్టి మీకున్న 10 సంవత్సరాల అనుభవాన్ని జోడించి ఈరోజు మెట్రో ఫేజ్ 2 రావడానికి ఏవైనా సరే క్రియాశీలంగా ప్రజలకు ఉపయోగపడే 2 సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు ఇంతోగంతో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఎందుకు నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణకు సంబంధించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంతైనా సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న సంగతి అందరికీ